ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే నేను టీడీపీ టికెట్ అనౌన్స్ చేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. చాలా పెద్ద కాన్స్పిరసీ అండి ఇది. బీజేపీకి సోము వీర్రాజుకి అనుకుని తను రిజెక్ట్ చేస్తేనే మీకు టికెట్ వచ్చింది. సోము వీర్రాజు గారు సడన్ గా మీరు తెలుగుదేశం నుంచి బీజేపీ జెండా ఎందుకు మార్చాల్సి వచ్చింది? దీన్ని మనం ఎందుకు స్వీకరించకూడదు? 2009లో ఎంపీ ఎలక్షన్స్కి ఫండింగ్స్ ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు. నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుగా నేను నా కుటుంబంతో సైతం ఆత్మాహుతి చేసుకుంటాను. సార్ మీకు థ్రెట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య మీకు సెక్యూరిటీ కూడా పెంచినట్టున్నారు. ఎవరి వల్ల ఉంది? నన్ను కిడ్నాప్ చేసి అడతీగల దగ్గరికి తీసుకెళ్ళి పార్టీ వాళ్ళు అరేంజ్ చేసింది డైరెక్ట్గా అసాసినేట్ చేసేమని. చంద్రబాబు నాయుడు గారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. అదంతా వాస్తవం అండి. అది ఏ ఆలోచనతో ఏం జరిగిందో తెలియదు. కానీ ఎలక్షన్స్కి మొన్న ఎంత ఖర్చు పెట్టారు? ఏంటి సార్? అంతే కదండి. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఏం సార్, టీడీపీ టికెట్ అనౌన్స్ చేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. మీకు అసలు ఏం జరిగింది? చాలా పెద్ద కాన్స్పిరసీ అండి ఇది. వైఎస్ఆర్ వాళ్ళకి అంటే అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అండ్ కో వాళ్ళకి నేను పోటీలో ఉండరాదు. నేను పోటీలో ఉంటే వాళ్ళకి అపజయం వస్తుంది. నేను పోటీలో లేకపోతే మరలా వాళ్ళు విజయం సాధించవచ్చు. తక్కువ శ్రమతో విజయం సాధించవచ్చు అని వాళ్ళు కాన్స్పిరసీ డెవలప్ చేశారు. దానిలో భాగంగా మరి జనసేన తెలుగుదేశం ఫస్ట్ కూటమిగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి లిస్టులో చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత యాక్చువల్గా బీజేపీ తెలుగుదేశం 10 సీట్లు అనేది ప్రపోజల్ వచ్చింది. బీజేపీ వాళ్ళు 15 ప్రపోజల్స్ ఇచ్చారు. దాంట్లో 10 చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసేయమని. ఆ రెండిట్లో కూడా అనుపత్తి లేదు. వాళ్ళు అడిగిన 15లోనే లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేసిన 10లోనే లేదు. ఆఖరి నిమిషంలో వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు కొంత పాత్రలు కొన్ని రకాల పాత్రలు పోషించి అనుపత్తిని పిక్చర్లోకి తీసుకొచ్చారు. ఇంకా అక్కడి నుంచి అది చిక్కుముడిలా తయారైంది, పీటముడి. అంటే యాక్చువల్లీ అక్కడ బీజేపీకి సోము వీర్రాజుకి అనుకుని తను రిజెక్ట్ చేస్తేనే మీకు టికెట్ వచ్చింది అని చెప్తా ఉన్నారు. సోము వీర్రాజు గారు ఆయన పోటీ చేస్తానని ఎప్పుడు అనలేదు. ముందుగా శివకృష్ణరాజు అని ఆయనకి అనౌన్స్ చేశారు. శివకృష్ణరాజుకి అనౌన్స్ చేయగానే అక్కడ మాకు కేడర్లో రివోల్ట్ రావడం, నేను న్యాయం చేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, అంటే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి అనే దృక్పథంతో నేను పబ్లిక్లోకి వెళ్ళడం, పబ్లిక్ ఏమి నిర్ణయం చేస్తే పబ్లిక్ నిర్ణయం ప్రకారంగా నేను నడుచుకుంటానని నేను పబ్లిక్లోకి వెళ్ళడం. ఎక్కడా మేము తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీని కానీ జనసేన కానీ ఎవరిని విమర్శించలేము, వైఎస్ఆర్సీపీని తప్పించి. ఎందుకంటే అందులో దోషి వైఎస్ఆర్సీపీ కాబట్టి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూనే నేను కార్యక్రమం చేశాం. మరి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ అనూహ్యమైన స్పందన వచ్చింది. కార్యకర్తలు సాధారణంగా ఒక నాయకుడికి టికెట్ లేదు అంటే మరుసటి రోజు నుంచి కార్యకర్తలు ఆ నాయకుడిని వదిలిపెట్టిపోయే పరిస్థితి. నాకు అట్లా కాకుండా 20 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిన రోజుకి సంఘీభావం పెరుగుతూ వెళ్ళింది కార్యకర్తల నుంచి, అన్ని పార్టీల కార్యకర్తల నుంచి. చివరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సంఘీభావం తెలియజేసిన పరిస్థితి వచ్చింది. అన్యాయం జరిగింది రామకృష్ణారెడ్డికి అనే ఒక సానుభూతి కానీ సంఘీభావం కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చేశారు. సామాన్య ప్రజానీకానికి ఏదైతే సూర్యనారాయణ రెడ్డి గారు అండ్ కో చేసిన కాన్స్పిరసీ ఉందో అది సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమై వాళ్ళు కూడా సూర్యనారాయణ రెడ్డి గారిని ఒక విలన్లా ట్రీట్ చేశారు. ట్రీట్ చేసి రామకృష్ణారెడ్డికి న్యాయం జరగాలి, కూటమి నుంచి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి రావాలని ఒక అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది, కార్యకర్తల నుంచి వ్యక్తమైంది. ఆ దిశగా రకరకాల నాటకీయ పరిణామాలు జరిగి
బహుశా మొత్తం ఫైట్ ఈ చేసి 75 ticket సంవత్సరాల ఆ, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి కాన్స్పిరసీ ఎక్కడ డెవలప్ అయి ఉండదు. ఓకే. కాకపోతే అల్టిమేట్ ఏం జరిగిందంటే ఉమ్, ఒక విధంగా సూర్యనారాయణ రెడ్డి గారి ఆశయం నెరవేరింది. ఉమ్, ఆశ మాత్రం నెరవేరలే. ఆహా, ఆశయం ఏంటంటే బీజేపీకి టికెట్ ఇప్పించాలనుకున్నారు, నన్ను ఫ్రీలో ఉండకూడదు అనుకున్నారు. కానీ రెండూ జరిగినాయి. రివర్స్లో మొత్తం బీజేపీ పోటీలో వచ్చింది, నేను పోటీలోకి వచ్చాను. ఊహించలేదు. ఒక విధంగా వాళ్ళ ఆశయం నెరవేరింది కానీ ఆశ నెరవేరలేదు. అదే అనుకోకుండా మీరే వచ్చారు. నేనే పోటీలో రావడం, నేను గెలవడం జరిగింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఎలా ఉంది అక్కడ ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏమైనా ఉంది? డిఫరెన్స్ ఇప్పుడు ఏదైనా ప్రజాసేవ అండి, పార్టీలు వేరేని. కానీ కాకపోతే మా కుటుంబం సుదీర్ఘమైన అనుబంధం తెలుగుదేశం పార్టీతో, 42 సంవత్సరాల సుదీర్ఘమైన అనుబంధం. మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉండి ఇప్పటికి 10 ఎన్నికలు అయినాయి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 10 ఎన్నికల్లోని మా కుటుంబం మాత్రమే అనపతి నుంచి పోటీ చేసింది. అంత సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. అందువల్లనే నేను చంద్రబాబు నాయుడు గారు నేరుగా 3 సార్లు మాట్లాడినా పార్టీ మారననేదే నా అభిప్రాయం. కానీ చివరిన 20వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మారాల్సిందే, లేకపోతే కానీ సడన్ గా మీరు తెలుగుదేశం నుంచి బీజేపీ జెండా ఎందుకు మార్చాల్సి వచ్చింది? అదే ఈ సీటు తెలుగుదేశం నుంచి బీజేపీకి వాళ్ళు తీసుకునే పరిస్థితి రావడం, అక్కడ నుంచి వాళ్ళకి జాతీయ స్థాయి పార్టీ కాబట్టి ఒకసారి అలాట్ చేసిన తర్వాత దాన్ని మార్చుకోము అనే విధానం వాళ్ళకు ఉండడం, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మీ క్యాండిడేట్ని అటు పంపించండి, అతనికే టికెట్ ఇస్తామని వారు చెప్పడం, అంతకుముందు కూడా నన్ను బీజేపీ పెద్దలు సంప్రదించడం, నేను రిఫ్యూజ్ చేయడం, ఓకే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా నన్ను పిలిపించి ఆ రోజు బాపట్ల ఇద్దరం దాదాపు గంట సేపు సమావేశం అయ్యాం. బాబు గారు మీరు? బాబు గారు నేను, బాబు గారు కూడా అడిగారు, వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉన్నారు అని వారు ప్రతిపాదించడం, నేను పోటీ నుంచి విరమిస్తాను, రాజకీయాల నుంచి విరమిస్తాను తప్పించి తెలుగుదేశం పార్టీని వీడడం అని నా నిర్ణయం చెప్పడం. చివరికి మా కుటుంబ సభ్యులు అంటే మా తండ్రి గారితో ఉన్న అసోసియేషన్, పార్టీకి ఉన్న అసోసియేషన్, రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత సుదీర్ఘకాలం ఉన్న అనుబంధం, మా తల్లిగారు, నేను, నా భార్య, అంతవరకు ఆ అనుబంధం ఉంటుంది. ఓకే. 3వ జనరేషన్ మా పిల్లలు, వాళ్ళు ఇవాళ ఒక అన్యాయం జరిగింది, మనకు టికెట్ లేకుండా పోయింది, అటువంటి టైంలో ఒక ఆఫర్ వస్తూ ఉంది, దీన్ని మనం ఎందుకు స్వీకరించకూడదని ఆలోచించే ఏజ్ గ్రూప్ వాళ్ళది. ఓకే. ఆ ఏజ్ గ్రూప్లో కూడా సెంట్రల్లో అత్యున్నత స్థాయి అధికారి మా ఇంటికి వచ్చి బీజేపీలోకి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆ సమయంలో నేను లేకపోతే మా పిల్లలిద్దరూ ఆ ప్రపోజల్ని వ్యతిరేకించారు. నేను బాబు గారితో బాపట్ల సమావేశం అయినప్పుడు అదే విషయం చెప్పాను, సార్ నా వరకు ఓకే, మా థర్డ్ జనరేషన్ కూడా ఈ విధంగా ఉండడం అనేది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు వారు ఒకటే అన్నారు, నువ్వు కాదు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది, నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఇటువంటి కుటుంబం నాకు పార్టీతో ఉన్నందుకు అని. ఆ విధంగా మాకు ఒక తెలియని అనుబంధం, ఆ పెనవేసుకున్న అనుబంధాన్ని వదులుకోవడం అనేది చాలా బాధ కలిగించిన విషయం. కానీ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఇవాళ కూటమి ముందుకు సాగాలి అంటే నువ్వు ఈ నిర్ణయం తీసుకోక తప్పదు, అందుకోసం తీసుకొని ఒక ఇంత కటువుగానే చివరిలో చెప్పారు. కూటమి ముందుకు సాగాలి అనే మాట ఆయన ఎప్పుడైతే వాడారో నేను ఆటోమేటిక్గా ఇంకా ఆయన మాటకు విలువిచ్చి మీ ఇష్టం సార్ అని నేను ముందుకెళ్ళా. కాకపోతే అక్కడ కూడా మళ్ళీ కాన్స్పిరసీ డెవలప్ అయింది. నేను ఒప్పుకోవడం, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దలకు చెప్పడం, బీజేపీ పెద్దలు నాకు ఫోన్ చేయడం, మ్యాండేట్ ఆ రోజు ఇస్తామన్నది మరలా అడ్డుపడింది. అడ్డుపడి మీకు టికెట్ లేదని కూడా చెప్పారు. అప్పుడు నా నిర్ణయం నేను చెప్పాను, నేను కంటిన్యూ అవుతాను పోటీలో అని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫీర్ అవ్వడం, చంద్రబాబు నాయుడు గారు నేరుగా అమిత్ షా గారికి ఫోన్ చేసి చెప్పడం, వెంటనే మరలా సాల్వ్ అయ్యి ఒక గంటల వ్యవధిలోనే మరలా నాకు టికెట్ రావడం. నేను ఆ రోజు 23వ తారీఖు 10:50 నిమిషాలకు నా నామినేషన్, 9 గంటలకు బీజేపీ నుంచి నాకు ఫోన్ వచ్చి సీట్ లేదన్నారు. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి మాట్లాడడం, మరలా 10 నిమిషాలకి ఫోన్ కాల్ వచ్చి మీకు టికెట్ ఇస్తున్నాం, మ్యాండేట్ కలెక్ట్ చేసుకోండి అని. ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారి చుట్టూ మాత్రమే నడిచింది తప్పించి ఇందులో ఎవరి పాత్ర ఎటువంటి పాత్రలు లేవు. నన్ను ఒప్పించడంలో కానీ మరలా నాకు బీజేపీ సీటు ఇప్పించడంలో కానీ మొత్తం ఎంటైర్ రోలు చంద్రబాబు నాయుడు గారిదే. రాయవరం మున్సూబ్ని తట్టుకుని రాజకీయం చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది మీ నాన్నగారు చేశారని చెప్పి చెప్తా ఉంటారు. అసలు ఏం జరిగింది?
ఆ తండ్రి గారు 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు, అంటే 54 సంవత్సరాల క్రితం. ఆ రోజు మా గ్రామ సర్పంచ్గా ఆయన ఎన్నికవడం, ఈ గ్రామ సర్పంచ్లు ఆ రోజు సమితి ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం, సమితి ప్రెసిడెంట్లు జడ్పీ చైర్మన్ ఎన్నుకోవడం, అదొక పద్ధతి. ఆ రోజు జడ్పీ చైర్మన్లు చాలా పవర్ఫుల్, మంత్రుల కన్నా కూడా జడ్పీ చైర్మన్ పవర్ఫుల్, ఎమ్మెల్యేల కన్నా సమితి ప్రెసిడెంట్లు పవర్ఫుల్ ఆనాడున్న పరిస్థితుల్లో. అప్పుడు సర్పంచ్గా ఎన్నికైన మా తండ్రి గారిని అప్పుడు రాయవరం మనసవ్ గారు అభ్యర్థికి ఓటేయమని ఆయన దగ్గర నుంచి ప్రతిపాదన. అప్పుడు జడ్పీ చైర్మన్గా ఎలక్ట్ అవుతున్న వ్యక్తి ఎస్బీపీకే సత్యనారాయణరావు గారిని కపిలేశ్వరపురం జమీందార్ గారు తర్వాత కేంద్ర మంత్రి చేశారు బీజేపీలో. వారి బ్రదర్ కూడా కేంద్ర మంత్రి చేశారు కాంగ్రెస్లో. వారికి మా తండ్రి గారు మాట ఇచ్చారు, ఓటు మీరు చెప్పిన ప్రకారంగా వేస్తాను. మా పెద్దనాన్నగారు రాయవరం మనసవ్ గారికి మాట ఇచ్చారు. దాంతో అన్నదమ్ముల మధ్యన విభేదాలు వచ్చినాయి. దీని గురించి అప్పుడు నాన్నగారికి సమితి వైస్ ప్రెసిడెంట్ ఇస్తానని రాయవరం మనసవ్ గారు ప్రతిపాదించారు. ఈయన పదవిని వదిలేరు. అన్నదమ్ములకు ఉన్న ఉమ్మడి ఆస్తి నా మాట వినకపోతే ఆ ఉమ్మడి ఆస్తిలో నీకు భాగం ఇవ్వనని మా పెద్దనాన్నగారు అనడం. దాదాపు 54 సంవత్సరాల క్రితం 30 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి ఇచ్చిన మాట కోసం ఆయన వదులుకున్నారు. ఆస్తి కూడా వదులుకొని అన్నదమ్ముల మధ్యన దాదాపు 13 సంవత్సరాలు ఇద్దరి మధ్యన మాటలు లేని పరిస్థితి. ఆ విధంగా రాయవరం మనసవ్ గారికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక గ్రూపుల, అంటే ఇప్పుడు ఆనవ రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారుగా ఉన్న వారి తండ్రి గారు ఆనవ వెంకటరెడ్డి గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన అక్కడ బ్రహ్మానంద రెడ్డి గారికి వ్యతిరేకం, ఇక్కడ మా నాన్నగారు వీళ్ళంతా రాయవరం మనసవ్ గారికి వ్యతిరేకం కాబట్టి బ్రహ్మానంద రెడ్డి గారికి వ్యతిరేకం. సో వీళ్ళంతా కలిసి ప్రయాణం చేసిన పరిస్థితి. ఆ రోజుల్లో ఆయన ఇరిగేషన్ మంత్రిగా మా గ్రామం కూడా వచ్చిన పరిస్థితి. ఆ విధంగా ఆయన రాయవరం మనసవ్ గారిని తట్టుకుని నిలబడి 78లో ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా మరలా సత్యనారాయణరావు గారి కోరిక మేరకు విత్డ్రా అయిపోయారు. లేకపోతే 78లో ఎమ్మెల్యే అవును ఆయన ఇందిరా కాంగ్రెస్ తరఫు. అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టంగానే ఫౌండర్ మెంబర్గా జాయిన్ అవ్వడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం సాగించడం జరిగింది. సరే, ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు, పదజాలం కానీ భావజాలం అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు టీడీపీలో ఉన్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు, ఎట్లా ఉంది? అంటే ఇది బేసిక్గా రాజకీయం అన్నది ప్రజాసేవ అనుకుంటే భావజాలంలో మార్పు ఉండదండి, పదజాలంలో మార్పు ఉండదు, అంతా ఒకటే. అందరి గోలు, అల్టిమేట్ గోలు పబ్లిక్ సర్వీస్. అందుకోసం పెద్ద వ్యత్యాసం లేదు. ఇటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం అంటే లీడ్ బై కూటమి, లీడింగ్ బై తెలుగుదేశం పార్టీ, అక్కడ కూటమి లీడింగ్ బై భారతీయ జనతా పార్టీ. రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి. అందువల్ల నాకు పెద్ద వ్యత్యాసం, ఇబ్బంది కనిపించట్లా. సార్, 2009లో ఎంపీ ఎలక్షన్స్కి ఫండింగ్స్ ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, మీ నాన్నగారు కావచ్చు, మీరు కావచ్చు, వాటిని ఖర్చు పెట్టకపోవటం వల్లనే ఓడిపోయారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. నిజం? అసలు అది పూర్తిగా అవాస్తవం అండి. మురళీమోహన్ గారు వారి బ్రదరు ఆ రోజు జరిగింది 7 నియోజకవర్గాల్లో వారు ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం. తర్వాత అనపర్తి నియోజకవర్గం రెడ్డి డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఓడిపోతుంది కాబట్టి అక్కడ ఖర్చు పెట్టకూడదని వాళ్ళు తర్వాత నిర్ణయం తీసుకోవడం. అది తెలియని ఆనాడు ఎంపీ అభ్యర్థి గారి కూడా ఉన్న మనుషులు ఇక్కడ ఖర్చు సాగిస్తామంటూ ప్రచారం చేయడం, అది కార్యకర్తల్లో కొంత వచ్చింది. వాళ్ళు డబ్బు ఇవ్వలేదు అనే తెలుసు వారికి. అందువల్ల అవతల వ్యక్తితో కొల్లుడయ్యాడు మూలారెడ్డి గారు అని వాళ్ళు అభియోగం చేస్తారు. మురళీమోహన్ గారు డబ్బు ఇస్తే ఖర్చు పెట్టలేదని కార్యకర్తల్లో తప్పుడు అభిప్రాయం వచ్చింది. అప్పుడు కొద్దిగా తారస్థాయికి వెళ్ళింది అది. ఒక స్థాయిలో మూలారెడ్డి గారు నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే, అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుగా నేను నా కుటుంబంతో సైతం ఆత్మాహుతి చేసుకుంటాను, మురళీమోహన్ గారు నిరూపిస్తారా అని సవాల్ చేశారు. దానికి మురళీమోహన్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫీర్ అయ్యారు. ఇంటర్ఫీర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేనే ఆ రోజు టోటల్గా జరిగిన సినారియో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గారిది ఒకటే, ఈ విషయం మొత్తం నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ముఖ్య నాయకులందరికీ తెలిసింది, వారందరినీ మీ ముందుకు పిలిపించండి, వారందరినీ సమావేశం ఏర్పాటు చేయండి, మూలారెడ్డి గారు మురళీమోహన్ గారు అక్కడ ఉంటారు, జరిగిన వాస్తవాన్ని నేను చెప్తా, ఎవరు తప్పు అయితే వాళ్ళని శిక్షించండి అన్న. ఇంతమంది నాయకులకి తెలుసా అన్న? అందరికీ తెలిసే జరిగిందండి, ఇందులో ఎక్కడ దాపరికం లేదు, అంతా పారదర్శకంగా జరిగింది, మీరు అందరినీ పిలిపించండి అన్న.
ఆ ప్రతిపాదన వినంగానే చంద్రబాబు నాయుడు గారికి జరిగింది ఏమిటి అనేది సంపూర్ణంగా క్లారిటీ వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి అసలు మీరు ఆ విషయం వదిలేండి మల్లారెడ్డి గారు, నేను చూసుకుంటానన్నారు. 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి నన్ను 2012లో నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ నాకు రాజకీయాలు ఇష్టం లేదు, నేను రాజకీయాల్లోకి రావాలని కూడా ఎప్పుడు అనుకోవాలా. ఎందుకంటే మా తండ్రి గారు సఫరర్స్, మీకు 1970లో ఆస్తి వదులుకున్న వ్యక్తి అప్పటి నుంచి ఆస్తి అలాగా ఖర్చు పెట్టుకుంటూ రాజకీయం చేస్తూ మమ్మల్ని ఇబ్బందుల్లోకి పెట్టేశారు. ఆ పరిస్థితుల్లో నేను వ్యాపారం చేయాలి, ఫ్యామిలీని కంఫర్టబుల్గా పోషించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నా. బేసిక్గా నాకు కొద్దిగా ఈ బుక్ రీడింగ్ ఇలాంటి అలవాట్లు ఉండడంతో ఈ రాజకీయాలు ఇవన్నీ కొద్ది కలుషితమైపోయిన పరిస్థితులు అంటే కొన్ని ఆ భావజాలు మీరు ఇందాకన్నా భావజాలాలు ఉండడం అందువల్ల నేను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే కష్టం మీద అతి కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు కలిసి ఒప్పించారు నన్ను. ఒప్పించిన తర్వాత నేను కూడా చెప్పి అప్పటికే నాకు ఇండస్ట్రీ సఫరింగ్లో ఉండడం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం, మరలా రేపు ఎలక్షన్ ఫేస్ చేయాలంటే నాకు కష్టమయ్యే పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే అవన్నీ తర్వాత చూద్దాం, ముందు పని చేయాలి. 2014 వచ్చేటప్పుడు మురళీమోహన్ గారు నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అప్పుడు కూడా ఇప్పుడులాగా ఇంత రంగం కాదు కానీ కొద్దిగా చిన్న చిన్న ట్విస్టులు జరిగి చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా నా అభ్యర్థిత్వం తీసుకున్నప్పుడు తణుకులో ఫైనలైజ్ అయింది ఆ రోజు నా అభ్యర్థిత్వం. మురళీమోహన్ గారు బ్రదరు, నేను, మా ఫాదరు, అప్పుడు గరికపాటి మోహన్ రావు గారు సంధానకర్తగా ఉన్నారు, వారు, చంద్రబాబు నాయుడు గారు. నా అభ్యర్థిత్వం ఫైనల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, మురళీమోహన్ గారు మోలారెడ్డి గారు పార్టీకి చాలా సిన్సియర్, లాయలు, 35 సంవత్సరాల నుంచి ఆయన వల్ల పార్టీకి ఎక్కడా ఇబ్బంది రాలా. అది రెడ్డి డామినేటింగ్ కాన్స్టిట్యున్సీ అయినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆయనే అక్కడ సాల్వ్ చేశారు తప్పించి పార్టీకి భారం మారలా. ఆయన పార్టీకి అంత లాయల్టీ, ఆయన సిన్సియారిటీ అందరికీ తెలిసిందే. కానీ మీ ఇద్దరి మధ్యన ఏదో ఒక భేదం అనుకోకుండా వచ్చింది, మర్చిపోండి. అది ఎట్టి పరిస్థితుల్లోని అనపర్తి గెలవాలి ఈసారి. అనపర్తి, మాచర్ల రెండు తెలుగుదేశం పార్టీ గెలవాలి, రెండు రెడ్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు. అందుకోసం మీరు ఏ విధమైన కంట్రిబ్యూషన్ అయినా చేసి గెలిపించాలి అని చెప్పారంటే దాని ప్రకారంగా ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి మోలారెడ్డి గారి పట్ల ఉన్న అభిమానం కానీ అభిప్రాయం కానీ ఏ విధమైందనేది చూస్తే ఇదంతా తోసిపారేయటమే. సార్, మీకు థ్రెట్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మధ్య మీకు సెక్యూరిటీ కూడా పెంచినట్టున్నారు. ఎవరి వల్ల ఉంది? వైఎస్ఆర్సీపీ అండి. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా థ్రెట్ ఏముందండి. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఒకటే, ఇక్కడ మోలారెడ్డి గారి కుటుంబం లేకపోతే మాకు పోటీ ఉండదు, అందుకు ఎలిమినేట్ చెయ్యాలి. ఎప్పటి నుంచి అండి ఇది? 90 నుంచి ఉంది. 90లో నన్ను కిడ్నాప్ చేశారు. కరెక్ట్. అది క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా సార్ నేను. మీ నాన్నగారు గురించి మిమ్మల్ని కిడ్నాప్ చేశారంట, ఏం జరిగింది అసలు? కిడ్నాప్ ఏం లేదండి, ఆ రోజు అసాసినేట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం. అంటే మోలారెడ్డి గారికి నేను ఒక్కనే అబ్బాయిని, నన్ను అసాసినేట్ చేస్తే ఆయన సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతారు. అందుకోసం నన్ను కిడ్నాప్ చేసి అడతీగల దగ్గరికి తీసుకెళ్ళి అసాసినేట్, అంటే ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరేంజ్ చేసింది డైరెక్ట్గా అసాసినేట్ చేసేమని. అది తీసుకెళ్ళిన బ్యాచ్ మధ్యలో కొంత ఆర్థిక లబ్ధి చేకూర్చుకుందామని కిడ్నాప్ చేసాం, డబ్బు ఇస్తే విడిచిపెడతామని ఆ రోజు కొంత వాళ్ళు చేయటంలో ఆ డబ్బు తీసుకోవడానికి వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అంటే ఎవరో మధ్యవర్తిలాగా ఒక అతను వచ్చాడు. అప్పుడు ఇక్కడ ప్రజాబలం కానీ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కానీ ప్రజల్లో వచ్చిన ఆగ్రహం కానీ చూసిన తర్వాత వాళ్ళు భయపడ్డారు. రేపొద్దున మనం టార్గెట్ అయిపోతాం పబ్లిక్ చేతుల్లో అని భయపడి వదిలిపెట్టేశారు నన్ను. లేకపోతే ఆ రోజు అసాసినేట్ చేయాలి. అంటే మీ నాన్నగారిని పాలిటిక్స్లో లేకుండా చేయాలని ఆ రోజు నుంచి అట్లా రకరకాలు జరిగినాయి. ఆ రోజుల్లో కూడా మాకు దగ్గరగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం, మా నాన్నగారిని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేయడం, చాలా ప్రయత్నాలు జరిగినాయి. భగవంతుడి దయ, కార్యకర్తల అభిమానం, ప్రజల ఆశీస్సులు అన్నిటితో ఆయన అలా జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే పద్ధతిలో నన్ను టార్గెట్ చేస్తారు. 5 సంవత్సరాలు నా పైన 39 కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అదే అసలు ప్రజలు గ్రహించాల్సింది అదేనండి. మిగిలిన అందరూ జగన్మోహన్ రెడ్డికి కులం అభిమానం లేకపోతే అనుకుంటారు, అతనికి ఏమి లేదు, ఏమి లేదండి. అతనికి డబ్బు, అధికారం, ఆ రెండిటి కోసం ఏవి అభిమానాలు ఉండవు, కులం ఉండదు,
ప్రాంతం ఉండదు, ఏది ఉండదు, అందరినీ టార్గెట్ చేస్తాడు. 15 రోజులు నేను రిమాండ్లో ఉన్నా. ఓకే. 15 రోజులు రిమాండ్లో ఉండి బెయిల్ పైన వచ్చా. నా పైన 39 కేసులు. మర్డర్ అటెంప్ట్కి 50 లక్షలు సుపారీ, క్షుద్ర పూజలు, స్వామి స్వరూపానందేంద్రతో 42 లక్షలు పెట్టి క్షుద్ర పూజలు చేయించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నా వ్యతిరేక పైన ఆయన చేశాడో నా పైన చేశాడో తెలియలా. ఎందుకంటే అల్టిమేట్గా నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఫలించలేదండి. వాళ్ళు ఆయనకి చేసాడేమో అనుకుంటున్నాను. ఆయన దగ్గర డబ్బు తీసుకుని ఆయనకే చేసాడేమో. ఏదో రావు గోపాలరావు సినిమాలో ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటే వాళ్ళని తిడతాను అంటాడు. ఇన్ని రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి కుటుంబ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి కుటుంబ వ్యవహారాల్లో కూడా మా కుటుంబాన్ని అస్తవ్యస్తం చేయాలి, నిర్వీర్యం చేయాలి అని ప్రయత్నాలు చేశారు. కానీ మా కార్యకర్తలు చాలా బలంగా నిలబడ్డారు. ప్రతిరోజు అంటే మా కజిన్ ఒక అతను ఉంటాడు, సుబ్బారెడ్డి అని. అతను 24 అవర్స్ నా వెన్నంటూ ఉండేవాడు. ఇతను ప్రతిరోజు ఉదయం ఎవరెవరు ఖాళీగా ఉన్నారో చూసుకుని అందరినీ రప్పించుకుని నా కారులో కనీసం 5-6 మంది ఉండేలాగా, లేకపోతే ఇంకూడా కొంతమంది ఫాలో అయ్యేలాగా ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఈ 5 సంవత్సరాలు వాళ్ళ బలంతో ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో కార్యకర్తలు ఇదంతా బలంతో అట్లా నడిచింది. చివరికి వాళ్ళ ప్రయత్నం ఏంటి, అసలు పోటీలో లేకుండా చేయాలనుకున్నాను. అన్ని విధాలుగా తిప్పి మళ్ళీ నేను గెలిచా. ఇప్పుడు వాళ్ళకి అది తట్టుకోలేని విషయంగా తయారైంది. వాళ్ళు ఏదైతే బీజేపీగా శివకృష్ణరాజు గారిని అక్కడ ప్రకటించిన రాత్రి సూర్యనారాయణ రెడ్డి గారు మా గణపతిలో ఒక జడ్పీటీసీగా పనిచేశాడు ఒక నాయకుడు, ఆయన ఇంకొక 2-3 సెలబ్రేషన్ చేసుకున్న వీడియోలు చూశాను నేను. ఎంత ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారంటే ఆ రాత్రి చాలా ఆనందిస్తూ వారి ఏదో మతాబుల్లో వెలిగిపోయినాయి మొహాలు. ఆ సెలబ్రేషన్స్ అన్నీ మాడి మెస్ అయిపోయినాయి జూన్ 4వ తేదీతో. జూన్ 4వ తేదీ కాదు, మా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి గారికి అయితే ముందే అర్థమైంది. ఎందుకంటే నేను ఈ కాన్స్పిరసీ డెవలప్ అయ్యి సీటు నాకు వస్తుందా రాదా అంటూ నేను పబ్లిక్లోకి వెళ్ళి యాజిటేషన్ చేస్తున్న టైంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ సూర్యనారాయణ రెడ్డి గారిని అడిగితే నాకు చాలా టఫ్ కంటెస్ట్ వచ్చింది, అతను ఇండిపెండెంట్ అయినా తెలుగుదేశం క్యాండిడేట్ అయినా బీజేపీ క్యాండిడేట్ అయినా నేను ఇబ్బందికరంగా ఉండదు పరిస్థితి అని ఆయనతో మనసుకు చెప్పుకున్నాను. ఆయన ఈ మధ్యకాలంలో ఒకసారి కలిసి చెప్పారు, వాళ్ళకి ముందే అర్థమైంది మీ గెలుపని అని. అందువల్ల పాపం పరిస్థితి ఇలా వచ్చేటప్పటికి వికటించేటప్పటికి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్తో రకరకాల ఆలోచనలు వస్తాయి. అది జరుగుతాయా లేదా, చేయగలవా లేదా అనడం కన్నా ఒక ఆవేశం, ఒక ఆవేదన అన్నీ కలగలిపి అందులో మాకు సూర్యనారాయణ రెడ్డి గారికి ఆయనకన్నా ఆయన జీవిత భాగస్వామి డామినేషను, జీవిత భాగస్వామి ఆవిడ అంతా తానే ప్రవర్తిస్తుంది. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఇంకా ఫ్రస్ట్రేటింగ్ క్యాండిడేట్. అందుకోసం వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చెయ్యాలని అంటున్నారని, దానికోసం ఏదో ఒక సుపారీ కూడా మాట్లాడారని రకరకాల వార్తలు వచ్చాయి. ఇది ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వానికి తెలియపరిచినాయి అని, వాళ్ళు దీనిపైన ఏదో సెక్యూరిటీ పెంచమని అన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, జరిగేది జరుగుతుందండి. సార్, మీరు బీజేపీలోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీటింగ్స్లో మీ గురించి చెప్తా ఉన్నారు. ఏంటి మీ ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? 42 సంవత్సరాల అనుబంధం కుటుంబానికి. తర్వాత నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు అన్న ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం, లేకపోతే ఆయన బలవంతం మీద నేను వచ్చా. అది ఆయన మాట విన్నాను అనేది ఒక అభిమానం. నేను 5 సంవత్సరాల గతంలో 14-19 మధ్య ఎమ్మెల్యేగా ఉండగా ఆల్మోస్ట్ నియోజకవర్గం కోసం నేను ఏ పని అడిగినా కాదనకుండా చేశాను. అదేవిధంగా నాకు హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి చాలా ఎక్కువ తీసుకున్నాను నేను ఆ రోజు. ఒక్కొక్క పేషెంట్కి 2-3 దఫాలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది కూడా ఉంది. సాధారణంగా రెండోసారికే కొద్దిగా రిజెక్షన్ వస్తుంది, అట్లాంటిది ఆయన యాక్సెప్ట్ చేశారు. అలాగే 5 సంవత్సరాల్లో చాలా ప్రోత్సాహం ఇచ్చారు. అధికారం పోయిన తర్వాత 2019లో అనుకోని పరిస్థితుల్లో నేను డే 1 నుంచి ఫైటింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ ఏర్పడినాయి, కార్యకర్తల కోసం నేను పోరాటం సాగించాల్సి వచ్చింది. అంతకాలం చంద్రబాబు నాయుడు గారు నేను ఏదో సాత్వికంగా ఉంటాను, సాఫ్ట్గా ఉంటాను, సెన్సిటివ్గా ఉంటాను అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇక్కడ అగ్రెసివ్గా ముందుకెళ్లాల్సి వచ్చినప్పుడు అగ్రెసివ్గా వెళ్ళడంలో అట్లాగే అగ్రెసివ్గా వెళ్ళడంతో పాటు కొద్దిగా టెక్నికల్గా కూడా అన్ని విషయాలు లీగల్గా కానీ అన్నీ చూసి
గ్రావెల్ మైనింగ్ పైన కోర్టులో కేసులు వేసి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయించా. అది ఆయనకి ఒక బాగా నచ్చిన అంశం. అంటే నార్మల్గా ఫైట్ చేసి చేయడం కాకుండా లీగల్ బ్యాటిల్ కూడా చేయడంతో ఆయన బాగా అట్రాక్ట్ అయ్యి 5 సంవత్సరాల్లో కూడా ప్రతి సమావేశంలో రామకృష్ణారెడ్డిని స్పోర్టివ్గా తీసుకుని ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలని మాట్లాడడం జరిగింది. అది ఒక విధంగా నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారింది. అయినప్పటికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన మైనింగ్ పైన ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో హెరాస్మెంట్ల విషయంలో ఆయన స్పెసిఫిక్గా ఎన్డీఏఎల్పీ సమావేశంలో చెప్పారు, రామకృష్ణారెడ్డి పడిన ఇబ్బందులు ఇంకే లీడర్ పడలేదని. అందువల్ల ఆయన మనసులో అంటే అనపత్తిలోనే ఆయన నడిపించడం 7 కిలోమీటర్ల మేర నడిపిస్తే ఆయనకి స్వానుభవం. అంటే ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, నేను వస్తేనే ఇంత ఇబ్బంది పడుతుంటే రామకృష్ణారెడ్డిని ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయనకి ఆ రోజు కూడా అర్థమైంది. ఆ రోజు కూడా అందరూ పెద్ద నాయకులందరూ వారిస్తున్నా, నడిపించొద్దు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నా నేను నా కార్యకర్తలు నమ్ముకుని నడిచేద్దాం సార్ అని నేను ప్రతిపాదించడం, ఆయన నడిచేయడం సక్సెస్ఫుల్గా జరిగిపోవడం. నడవడంతో పాటు మీటింగ్ జరగకుండా పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా మీటింగ్ సక్సెస్ఫుల్గా చేయించగలిగాం. అక్కడ ఆ రోజు కూడా ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ జరిగిన టోటల్ సినారియోలో చాలా ఇంప్రెస్ అయ్యారు. అలాగా ప్రతి అంశంలోని అధికార పార్టీపై మేము పైచేయి సాధించడం జరిగింది నియోజకవర్గంలో. అది ఆయనకి ఫీడ్బ్యాక్ ఉండడం, అది ఇంప్రెస్ అవ్వడం. ఇవాళ కూడా నాకు ఇష్టం లేకపోయినా నేను మారకూడదని అనుకున్నా, ఆయన మాటకు మాత్రమే విలువిచ్చి మారడం, ఇవన్నీ ఆయనకి ఒక ఇంప్రెషన్. లోకేష్ గారితో మీరు ఎలా ఉంటుంది? పాదయాత్రలో కూడా అనేక సందర్భాల్లో నా గురించి ప్రస్తావించడం కూడా జరిగింది, ప్రతి మీటింగ్లో ఆల్మోస్ట్. సార్ ఫైనాన్షియల్గా కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నారని టికెట్ రిజెక్ట్ చేయడానికి ఒక అవకాశంగా కూడా అన్నారు అని చెప్పి అంటారు. అది అంశం కాదండి, అది వైసీపీ వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేశారు. వైసీపీ వాళ్ళు ఎన్ని క్రియేషన్స్ చేయాలో, ఎన్ని అపవాదులు పెట్టాలో, ఎన్ని పుకార్లు పెట్టాలో అన్నీ పెట్టారు. అంటే పార్టీ నుంచి మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉందో ఆ టైంలో? ఫైనాన్షియల్గా నాకు ఇబ్బంది ఉంటే అందుకు టికెట్ రిజెక్ట్ చేయాలనుకుంటే మొదటి లిస్టులో నా పేరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రకటిస్తారు? బేసిక్గా అది ఆలోచించండి. ప్రకటించేశారు. ఈ కాన్స్పిరసీ అంతా వైసీపీ డెవలప్ చేసింది. డెవలప్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీకు జరిగిన సినారియో అంత చెప్పాను, అంత స్ట్రాంగ్గా నిలబడి మరలా నన్ను ఎమ్మెల్యేని చేయడంలో కీలక పాత్ర పోషించి అన్ని విధాలుగా సహకారం అందించి ముందుకు తీసుకెళ్లారు. అంటే అది ఊరికనే లేనిపోని అపవాదులు అంతే వాళ్ళు. సార్ మీరు ఒక ఇండస్ట్రీ పెట్టారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. సో అప్పుడు మీకు రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అదంతా వాస్తవం అండి, అది బాబు గారికి కూడా తెలుసు. ఆ రోజు ఏ ఆలోచనతో ఏం జరిగిందో తెలియదు, కానీ 2000లో నేను అనపర్తిలో రఘురామకృష్ణరాజు గారు మిర్యాలగూడలో ఇద్దరం ఇండస్ట్రీ పెట్టాం. ఒక 15 రోజుల వ్యవధిలో నేను అగ్రిమెంట్ కన్నా లేట్ అయ్యా. అందువల్ల థర్డ్ పార్టీ ఇన్సెంటివ్ ఏదైనా ఇవ్వాలని ఉంది, మేము ఇవ్వము, అగ్రిమెంట్ ఫాలో అవ్వమని ట్రాన్స్కో ఉంది. దాన్ని మేము నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అవ్వకుండా, ఆ రోజు మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టు అగ్రిమెంట్ ఫాలో అవ్వమని డైరెక్షన్ ఇచ్చింది. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంది. అప్పుడు మా నాన్నగారు బైపాస్ కోసం కేర్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన డిశ్చార్జ్ చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళా, కానీ వారు స్పందించలా. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా నాకే ఫేవరబుల్గా ఇచ్చింది. ఈవెన్ హైకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా గవర్నమెంట్ నన్ను ఇబ్బంది పెట్టింది. 4-5 మాసాలు ఇబ్బంది పడిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్కి సరెండర్ అయ్యా. ఎందుకంటే ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేను, ఇబ్బంది బయట చెప్పుకోలేము. ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్కి సరెండర్ అయ్యాం. 2004 వరకు సాగింది. 2004లో ప్రభుత్వం మారింది, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఇబ్బందులు పెరిగినాయి. 2008లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇండస్ట్రీ మూసుకోవాల్సి వచ్చింది. 2008లో అప్పటికి 40 ఇండస్ట్రీస్ వచ్చినాయి. మొదట మేము ఇద్దరం వచ్చాం, కానీ అప్పటికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 40 ఇండస్ట్రీస్ వచ్చినాయి. వీళ్ళందరూ ఇబ్బందుల్లోకి వెళ్ళారు. కొద్దిగా అసోసియేషన్ నేను, కాసు కృష్ణారెడ్డి గారి అబ్బాయి అభిరాము, ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అబ్బాయి వీరేంద్ర, మేమందరం లీడ్ చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఏదో ప్రతిపాదన, జానారెడ్డి గారు హోంమంత్రి, పినమనేని వెంకటేశ్వరరావు గారు ఆర్డబ్ల్యూఎస్ మంత్రి, కాసు కృష్ణారెడ్డి గారు సహకార శాఖ మంత్రి, ఈ ముగ్గురిని తీసుకుని మేము వెళ్ళాము.
అప్పుడు జానారెడ్డి గారి ద్వారా ఒక ప్రతిపాదన పెట్టారు, ఓకే. మూలారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మానండి, ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న ఇష్యూస్ అన్నీ, ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ క్లియర్ చేద్దాం, మూలారెడ్డి గారి కాంగ్రెస్ సీటు రేపు రాబోయే ఎన్నికల్లో ఇచ్చిద్దాం, ఎన్నికలకి అయ్యే ఖర్చు కూడా పార్టీ నుంచి పెడతాం, మూలారెడ్డి గారిని రమ్మని. మూలారెడ్డి గారు నో అని చెప్పారు. 6 సార్లు ఒక పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ మరలా ఇప్పుడు 7వ సారి నేను పార్టీ మారి పోటీ చేయను అని స్పష్టంగా చెప్పారు. పోతే పోతే డబ్బు తెప్పించి నేను రానన్నా. అలాగే వదులుకున్నాం. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం తెలిసి 2012లో నన్ను ఇన్వైట్ చేసి పార్టీలోకి రమ్మన్నప్పుడు, ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోమన్నప్పుడు నేను రాను అంటే ఆయన ఒకటే చెప్పారు, నేను ఆ రోజు ఏ దృష్టిలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో తెలియదు, కానీ సాధారణంగా మూలారెడ్డి గారు అంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా రాజశేఖర రెడ్డి ఆఫర్ ఇస్తే వెళ్ళనంటారు, ఓకే. కానీ మీ కుటుంబం ఇబ్బందులు పడుతుంది, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఆ స్ట్రగుల్లో మీ కుటుంబ సభ్యులందరూ మూలారెడ్డి గారిని లేదు ఒత్తిడి చేసి మనం వెళ్ళిపోతే మనం ఫ్రీ అయిపోతామని మీరు ఒత్తిడి చేసి ఉంటే ఆయనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, వెళ్ళాల్సిందే అంటే మీ ఎవరో కూడా ఆయన ఒత్తిడి చేయాల, ఇటువంటి కుటుంబాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అని వారు చెప్పడం, ఆ విధంగా సాగింది అనుబంధం. ఎథిక్స్తో మూలారెడ్డి గారి ప్రయాణం సాగింది. ఆయన బాటలోనే మేము ప్రయాణం చెయ్యాలి, ఆయన లెగసీ నేను కంటిన్యూ చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పార్టీలోకి రమ్మని చెప్పి ఏమీ ఇన్వైట్ చేయలేదు? 14లో వచ్చిందండి, 14లో ఆఫర్ వచ్చింది, తర్వాత వచ్చింది, అన్ని సందర్భాల్లోనే దాన్ని రిఫ్యూజ్ చేశాను. అందుకని కేసులు పెట్టుకున్నారు. సరే, ఎప్పుడు బయటికి రాని మీ వైఫ్ని కూడా బయటకు తీసుకొచ్చారంట, మొన్న ఎలక్షన్స్ అప్పుడు తీసుకొచ్చినట్టు, ఎందుకు ఆవిడని కూడా తీసుకురావాల్సి వచ్చింది? అంటే మూలారెడ్డి గారి కుటుంబం అంటే మా వైఫ్తో పాటు మా మదర్ కూడా బయటకు వచ్చారు. రైట్, మీ మదర్. మా మదర్ కూడా బయటకు వచ్చారు. మా వైఫ్ ఇంకా అట్లీస్ట్ 19 ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ప్రచారానికి తిరిగింది. మా మదరు మా ఫాదర్ కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడో ప్రచారానికి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు. అంటే ఈ కుటుంబం తెలుగుదేశంతో ఐడెంటిఫై ఉంది, అందుకోసం తెలుగుదేశాన్ని కాపాడుకోవాలనే దృక్పథంతో కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకంటే అక్కడ కుట్ర పన్నింది వైఎస్ఆర్సీపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రను భగ్నం చెయ్యాలి అంటే మూలారెడ్డి గారి కుటుంబం తెలుగుదేశం ఆ అనుబంధం ప్రజలకు చెప్పాలంటే కుటుంబం మొత్తం రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఏర్పడింది. సార్, సత్యనారాయణ గారు ఎస్వీబీకి ప్రియమైన శిష్యుడు అని చెప్పి చెప్తా ఉంటారు, అసలు వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది? మాటల కందనే అనుబంధం అన్నాడు ఇద్దరిది. ఆ 1970లో వాళ్ళిద్దరి మధ్యన ఏమి అనుబంధం ఏర్పడిందంటే అదే మూలారెడ్డి గారు వారి మాటని వారు చెప్పినట్టుగా ఓటేయడం, ఆస్తి వదులుకోవడం, అన్నదమ్ముల మధ్యన భేదాలు ఏర్పడడం, రిలేషన్స్ ఖాతరు చేయకుండా ఆయన మాట విన్నందుకు జీవితాంతం అంటే ఆయన చనిపోయే రోజు వరకు కూడా ఇద్దరు కనీసం 10 రోజులకు ఒకసారి కలిసి భోజనం చేయారు. అంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య. ఆయన తర్వాత బీజేపీకి వెళ్ళి ఎంపీ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, ఈయన తెలుగుదేశంతోనే కంటిన్యూ అయ్యారు. కానీ ఇద్దరికి మాత్రం మంచి ఫ్రెండ్షిప్ కాదు, ఓ గురు శిష్య బంధం. అన్ని బంధాలకి అతీతంగా ఆర్థిక అవసరాలు కానీ కానీ లేకుండా ఇద్దరి మధ్యని ఒక అపూర్వమైన గురు శిష్య బంధం. ఎలక్షన్స్కి మొన్న ఎంత ఖర్చు పెట్టారు? 37 లక్షలు. ఏంటి సార్, అంతే కదండి, 40 లక్షలు లిమిట్. ఎలక్షన్ కమిషన్ 40 లక్షలు దాటి ఖర్చు పెట్టడానికి లేదు. నిజంగా అంతే పెట్టారు? 37 లక్షలు. మరి ఖర్చు కూడా చూపించాను కదా, ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేశాను నేను. ఖర్చుతోనే మీరు గెలిచారు, అంతే కదండి. చాలా తక్కువ పెట్టేశారా? మరి అంతే కదండి. అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ కమిషన్ డెడ్ లైన్కి వచ్చేసాను. 40 లక్షలు పెట్టాను వాళ్ళు, 37 లక్షలు ఖర్చు పెట్టాను. మేము కోట్లు పెట్టామన్నారు. మొన్న ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతుంటే ఇట్లా మాటల సందర్భంలో శ్రావణి 14 కోట్లు అప్పు చేసి, మీరే అప్పులు చేయలేదా? నేనేం అప్పు చేయలేదు. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఈ 34 లక్షలు టీడీపీ ఇచ్చిందా, బీజేపీనే, లేకపోతే మీవా? కాదండి, అందరూ సపోర్ట్ చేశారు. అందరూ భారతీయ జనతా పార్టీ 25 లక్షలు స్ట్రైట్గా వాళ్ళు డిపాజిట్ పంపించారు. ఓకే, మా స్నేహితులు వాళ్ళు మిగిలిన డబ్బు వేశారు 12 లక్షలు. తక్కువ అయిపోయింది అంటారు. ఓకే, ఎట్లా ఉంది సార్ జనసేన వాళ్ళకి మీకు? చాలా అద్భుతమైన రిలేషన్ మాది. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని, ఆయన చాలా ట్రూ జెంటిల్మెన్.
ఆయన ఎక్కడ ఉన్నారా కాన్స్టిట్యున్సీలో జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు? బీజేపీ తక్కువే కానీ జనసేన బాగున్నారు, మంచి ఫోర్స్. వాళ్ళు డే 1 ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో పొత్తుని ప్రకటించారో డే 1 నుంచి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న జనసేన క్యాడర్ని అందరినీ అలర్ట్ చేసి రామకృష్ణారెడ్డి గారే అభ్యర్థి, అందులో తేడా లేదు, అంచేత మనందరం ఆయన విజయానికి చేయటమే, ఇక్కడ మనం జనసేన సీట్లు ఆశించడం ఇదంతా లేదు అని ఆయన డే 1 నుంచి వాళ్ళని అలర్ట్ చేయడంతో పాటు నన్ను కూడా అలర్ట్ చేసి ఇద్దరం కంబైన్డ్గా కాన్స్టిట్యున్సీలు అన్ని గ్రామాల్లోని సమన్వయ సమావేశాలు పెట్టేసి క్యాడర్ అందరినీ ఒక్కటి చేశాం. అంటే మా ఇద్దరి మధ్యన రిలేషన్ ఎంతవరకు వెళ్ళింది అంటే ఒక సందర్భంలో ఒక గ్రామంలో జనసేన వాహనాన్ని వైసీపీ వాడు ధ్వంసం చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ బాగా అడ్వాన్స్గా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఒక వాహనం మా పెదపూడి మండలంలోకి వస్తే దాన్ని ధ్వంసం చేశారు. అనుకోకుండా నేను పక్క గ్రామంలోకి ఒక ఫంక్షన్కి వెళ్ళా. నేను వెంటనే అటెండ్ అయ్యా. అంటే ఆ ముందు రోజు గొడవ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే నేను పోలీసులతో మాట్లాడి వాహనం పంపించేయడం జరిగింది. 2వ రోజు ధ్వంసం చేశారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళడం, బైఠాయించడం, దాదాపుగా ఒక 2 గంటల పాటు సమస్య జరగడం. అప్పటికి శ్రీనివాస్ గారు వేరే పని మీద, పార్టీ ఇంట్రెస్ట్ చేసిన పని మీదే వారు వేరే చోట ఉన్నారు. నేను వారి కోసం చూడకుండా నేను తెలుగుదేశం క్యాడర్తో వెళ్ళి అక్కడ అది ప్రొటెక్ట్ చేయడం, పోలీస్ స్టేషన్కి పంపించడం, వాళ్ళని ఇది చేయడం, అదంతా ఇష్యూ జరిగింది. అట్లాగా ఒకరోజు మేమిద్దరం కలిసి ఒక సమన్వయ సమావేశం ముగించుకొని రాత్రి 10 గంటల ప్రాంతంలో బయటకు వస్తుంటే ఆ మరుసటి రోజు ఆ గ్రామంలో రథోత్సవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ లైఫ్ సైజ్ ఫోటో వాటర్ ట్యాంక్ పైన కడతా ఉంటే పోలీసులు వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నారు, కట్టడానికి లేదని. అంతవరకు మేము ఇద్దరం అక్కడికి వచ్చాం. మేము వెంటనే దాన్ని అడ్డుకు పెట్టడం, ఎస్పీ గారితో మాట్లాడడం, గ్రామంలో తీసేస్తే మొత్తం అన్ని ఫ్లెక్సీలు తీసేయండి, లేకపోతే అన్ని ఫ్లెక్సీలు ఉంచండి అంటే ఆ రాత్రికి ఎస్పీ గారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక కూడా మరుసటి రోజు వైసీపీ నాయకులు మళ్ళీ ఆ ఫ్లెక్సీ తీర్చాలంటే అప్పుడున్న లోకల్ ఎస్సీ అక్కడ తప్పుకుని ఆ రథోత్సవానికి పోలీస్ ఫోర్స్ వచ్చింది కాబట్టి ఒక 10 మంది పోలీసుల్ని, ఒక 2 ఎస్ఐల్ని అక్కడ పెట్టి ఫ్లెక్సీ ఇప్పించేశారు. అంతలో నేను రథోత్సవానికి వెళ్తే ఆగి అక్కడ ఫ్లెక్సీ తీసేస్తున్నారు. ఇక జనసేన కార్యకర్తలంతా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నేను పోలీసుతో గొడవపడి దగ్గరుండి ఫ్లెక్సీ కట్టించేసి మీరు మళ్ళీ ఫ్లెక్సీ ఇప్పితే వచ్చి నేను ఇక్కడ కూర్చుంటా అని చెప్పారు. దాంతో పోలీసు కూడా వదిలేశారు. అట్లాంటి సందర్భాలు జరిగిన తర్వాత జనసేనకి మాకు బాండింగ్ ఇంకా పెరిగింది. ఒకళ్ళకొకళ్ళు పరపక్షాలు లేకుండా ఎవరి ఇష్యూ వచ్చినా రెండో వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం, అలాగే మా సమస్యలు వస్తుంటే జనసేన నాయకులందరూ వచ్చి సపోర్ట్ చేయడం, ఇట్లా అనేక సందర్భాలు అసలు ఎక్కడా పరపక్షాలు లేకుండా అద్భుతంగా పనిచేశారు. తర్వాత బీజేపీ సీట్ రావడం, బీజేపీలో మళ్ళీ నేను క్యాండిడేట్ అవ్వడం, బీజేపీలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న అనేక మంది నాయకుల్ని అక్కడ డంప్ చేసి ఎలక్షన్ వర్క్ చేయించారు. అసలు నాకు చాలామంది ఎవరెవరు వర్క్ చేశారో కూడా తెలియకుండా పనిచేసేసి అందరూ నా గెలుపు కోసం కృషి చేశారు. అందుకోసం ఎక్కడ విభేదాలు లేకుండా చక్కగా సాగింది సమన్వయం మాత్రం. సార్, కాకినాడ నుంచి బీజేపీ ఒక టీం వచ్చి మీకు వర్క్ చేశారన్నారు, వాళ్ళు కరెక్ట్ చేశారా? మీకు బాగా సపోర్ట్ చేశారా? అందరూ బాగా చేశారండి. ఇప్పుడు ఎందుకంటే 20 రోజులు కాకినాడ నుంచి స్పెషల్ టీం ఏదో వచ్చిందని విన్నా నేను. 20 రోజుల వ్యవధిలో మారిన గుర్తుని అంటే మూలారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి అంటే సైకిల్, దాని నుంచి కమలం గుర్తుకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు ఎంత అద్భుతంగా కృషి చేశారో చూడండి. ఆ కాకినాడ నుంచి వచ్చిన టీం కూడా అద్భుతంగా పనిచేశారు. ఓకే, అదే విన్నా నేను. అంటే ఆ బ్యాచ్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్ అంతా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఓకే ఓకే. మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మీరు ఈ 5 ఇయర్స్లో చేయాల్సిన పనులు ఏంటి, ఏం చేస్తున్నారు? అస్తం అయిపోయిందండి కాన్స్టిట్యున్సీ. గత ప్రభుత్వంలో అసలు మొత్తం జీరో డెవలప్మెంట్ వదిలేస్తే బాగుండండి, అక్కడితో ఆగితే. ఇప్పుడు ఇవాళ రోడ్డు ఉంది, ఒక లేయరు అంటే ఒక రెన్యువల్ కోర్టు జరిగితే మనం తర్వాత చేసేదానికి ఖర్చు తగ్గుతుంది. ఇవాళ అసలు అక్కడ ఉన్న క్రస్ట్ మొత్తం పోయిన పరిస్థితి వచ్చింది, ఎక్కడో పోయింది. ఇప్పుడు దాన్ని అంతటినీ బిల్డప్ చేసుకురావాలంటే అస్సలు అధ్వానం అండి. మాకు అప్పటి ఎమ్మెల్యేకి ఎక్కడ గ్రావెల్ కొండలు ఉంటే తవ్వుకుందాం, ఎక్కడ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు ఉంటే అమ్ముకుందాం, ఎక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేయడానికి డబ్బులు తీసుకుందాం, ఎక్కడ పేకాట క్లబ్ ఆడించి డబ్బులు తీసుకుందాం, ఇవే కార్యక్రమాలు తప్పించి ఆయనకి డెవలప్మెంట్ అనేదే పట్టలేదు. ఇంకా ఆయన సతీమణి అసలు సర్వాంతర్వ్యామిగా
ఇందుకు వెళ్ళడం లేడని సందేహం వలదన్నట్టు ఆవిడ మొత్తం అన్నిట్లోని భారతిరెడ్డి గారు భారతిరెడ్డి గారికి మరో భారతిరెడ్డి గారు చాలా బెటర్. ఆవిడ మొత్తం ఉండి దోచేశారు నియోజకవర్గాన్ని దారుణంగా. నేను 500 కోట్ల ఎక్కువ ఇచ్చేసారే. ప్రధాన పాత్ర ఆవిడే. ఆవిడ ఓకే. అక్కడ భారతీరెడ్డి రాజ్యాంగం, ఇక్కడ ఆదమ్మ రాజ్యాంగం అని చెప్పాను నేను. ఆదమ్మ రాజ్యాంగం అని ఆ విధంగా నడిపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన 185 కేసులు, 500-600 మంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపు 1000 మెంబర్స్ విపరీతమైన సఫరింగ్లో ఉన్నారు. నాకు చివరిలో కార్యకర్తల ఒత్తిడికి కూడా అదే కారణం. ఇవాళ మీరు పోటీలో ఉండను అంటే ఈ కార్యకర్తలను కాపాడేది ఎవరు? 1000 మంది లైఫ్ రిస్క్లో ఉంది. వీళ్ళని కాపాడాలి అంటే మీరు తప్పనిసరిగా పోటీలో ఉండాలి అనేది కార్యకర్తల నుంచి నాకు వచ్చిన ఒత్తిడి. అన్ని రకాలుగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, అవినీతితో దోచుకోవడం అంత దారుణంగా జరిగింది. నేను హైకోర్టులో సాక్షాత్తు కేసు వేసి గ్రావెల్ పైన ఫైన్లు ఇంపోజ్ చేయించాను. ఆ విధంగా మొత్తం అభివృద్ధిని జీరో చేశారు. కనీసం మాకు కాకినాడ కెనాలు, సామర్లకోట కెనాలు ప్రధానమైనవి మాకు గ్రావిటీతో వాటర్ ఇవ్వడానికి. ఆ రెండింటి వీడొస్తే ఇంతవరకు 5 సంవత్సరాలు కనీసం దానిపైన రూపాయి ఖర్చు పెట్టిన పాపం లేదు. నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయకుండానే రైతుల బాధలు అర్థం చేసుకుని ఉపాధి హామీ ఇరిగేషన్ వాళ్ళు పిలిస్తే, సార్ మాకు కాంట్రాక్టర్లు లేరు, డబ్బులు లేవు, మాకు జీతాలు కూడా లేవు అన్నారు. అప్పుడు ఉపాధి హామీ కూలీలను పిలిపించి, ఉపాధి హామీ వాళ్ళని పిలిపించి, నరేగా వాళ్ళని పిలిపించి ఆ కూలీలు సపోర్ట్ తీసుకుని రోజుకి 2000 మంది కూలీలను పెట్టి 3 రోజుల్లో మొత్తం వీడంతా క్లియర్ చేయించాం. దానికి రైతుల సహకారం అందించారు, కూటమి నాయకుల సహకారం అందించారు. ఎంతో కొంత రిలీఫ్ చేయగలిగాం. వెంటనే అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే గోదావరి డెల్టాకి అంతా 20 కోట్లు వీడ్ రిమూవల్కి వెంటనే ఇచ్చారు. ఆ వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అట్లాగే రోడ్లు అధ్వానమైన పరిస్థితి. మీరు మొత్తం జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అక్కడ జీరో నుంచి కాదు, మైనస్ నుంచి అది నేను చెప్పేది. ఇప్పుడు ఇంతకు ముందు రోడ్డు వేయడం అంటే ఒక రెన్యూవల్ కోట్ వేసేవాళ్ళం. ఇప్పుడు క్రష్ నుంచి డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలువలు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ జరిగేది. ఎంతో కొంత సిల్ట్ ప్రతి సంవత్సరం తీసేసేవారు. కొద్దిగా తీస్తే సరిపోయేది. ఇవాళ 5 సంవత్సరాలు పెరిగిపోయిన సిల్ట్ని వాళ్ళు తీయాలి అంటే కాస్ట్లీ ప్రాసెస్ అయిపోయింది. ఆ విధంగా ఉందండి పరిస్థితి. ఎప్పుడూ ఖర్చు పెట్టేదానికి ఇవాళ 5 రెట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. మొత్తం టోటల్గా ఇగ్నోర్ అవడం వల్ల వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. దాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే నేను కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసి తద్వారా డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. అది సక్సెస్ అయినా అవ్వకపోయినా ఏదో ఒక విధంగా ఆ రోడ్డుని డెవలప్ చేయాలి. అదేవిధంగా కెనాల్స్ డెవలప్ చేయాలి. మాకు ప్రధానంగా చాగల్నాడు పంపింగ్ స్కీమ్, అప్పుడు నెహ్రూ గారు ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చాగల్నాడు స్కీమ్ ఇచ్చారు. ఆ తర్వాత మా కాన్స్టిట్యున్సీకి వచ్చింది. అది 14-19 మధ్యని దేవినేని ఉమ్మ గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 7.5 కోట్లు ఇచ్చి మళ్ళీ దాన్ని రీఫంక్షనింగ్ తీసుకొచ్చాం. డీఫంక్ట్ అయిపోయిన యూనిట్ని మరలా 7 సంవత్సరాలు డీఫంక్ట్ చేశారు. మరలా ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలి. అక్కడ రైతులకు నీరు అందించాలి. ఒక్క సమస్య కాదండి, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆర్థిక సమస్య కూడా ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది. ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చింది మన బడ్జెట్లో. స్ట్రైట్గా అమరావతికి 15,000 కోట్లు ఇచ్చిన, రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు ఇచ్చిన, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ 50,000 crores బెనిఫిట్ వస్తూ ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చాతుర్యంతో ఆయన ఏదో ఒక విధంగా రివైవ్ చేస్తారు ఆర్థిక వ్యవస్థని. తద్వారా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం. ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంది సార్ అక్కడ మీ కాన్స్టిట్యున్సీలో పిల్లలు ఇబ్బంది పడుతుంది? ఎడ్యుకేషన్ పరంగా మా ఫాదర్ పెద్దగా చదువుకోలేదండి, SSLC చదువుకున్నారు. కానీ ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఆ రోజు ఉన్న నియోజకవర్గంలో 30 గ్రామాలు ఉంటే 22 గ్రామాల్లో జన్మభూమి కాన్సెప్ట్తో హై స్కూల్స్ ఏర్పాటు చేసాడు. ఇవాళ మొత్తం వ్యవస్థ పోయింది. నేను ఉండగా పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం. అప్పుడు భవనాల నిర్మాణం పూర్తవ్వాలి, ఇచ్చాం 6 కోట్ల రూపాయలు ఇచ్చాం. కానీ సైట్ ఎక్వేషన్ అవ్వక లేట్ అయింది. ఈ 5 సంవత్సరాలు అలా వదిలిపెట్టేశారు. దానికి ప్రయత్నం మొదలుపెట్టా. అట్లాగే మిగిలిన ఇప్పుడే మీరు వచ్చే ముందే ఏదో ఒక ఢిల్లీ నుంచి ఒక కాల్ కూడా వచ్చింది. రేపు 22nd, 23rd ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పైన ఒక సెమినార్ జరుగుతూ ఉంది. దానికి కొంతమంది లెజిస్లేటర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. నాకు ఇన్విటేషన్ వచ్చింది. అట్లాంటి వాటిలో వెళ్ళడం ద్వారా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగిన అవకాశాలు వస్తాయి.
వచ్చినప్పుడు అది ఉపయోగించాలి. యూజ్ చేసి ఇవాళ కొంచెం టోటల్గా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా బయట సపోర్ట్ కూడా తీసుకోవాల్సింది. ఇందాకే నేను దర్శి మ్యారేజ్కి వెళ్ళా. మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చాలాసేపు అక్కడ పెళ్లి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడంలో ఈ సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్స్ ఇవన్నీ కొలాప్స్ అయిపోయినాయి అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, ఓ సిఎస్ఆర్ ఇంకోటో ఏదో ఎంకరేజ్ చేసి చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇంత దారుణంగా వ్యవస్థలు నాశనం అయిపోవడం అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం. అంటే మొత్తం ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే నిజంగానే వీళ్ళకి ఓట్లు వేసారా, వీళ్ళు ఇంత భారీ మెజారిటీతో ఇంతమంది గెలిచారు ఇట్లా అని ఒక డౌట్ కూడా ఉంది జనాల్లో. ఏమండి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెస్ చేశాడు కదా ఈవీఎంలని, మరి అప్పుడు 2019 ఆయన విజయాన్ని ఏమనాలి? ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలతో గెలిచారు అంటున్నారు, మేనేజ్ చేశారు. మరి 2019 ఆయన అయితే చేశాడా? వాళ్ళు చేయలేదంట, వాళ్ళు చేయలేదు, వాళ్ళు జెన్యున్గా గెలిచారంట, మీరు మేనేజ్ చేశారంట. ఏమంటే నా అభిప్రాయం చెప్పిన 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ఇవాళ ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ఆ రోజు ఏంటి తప్పుడు హామీలు ఇచ్చాడు, తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు, దానికి ఆయనే బాధ్యత. ఇవాళ ఆయన ఇచ్చిన హామీలు వదిలేయండి, అవేవీ నెరవేర్చలేదు. ఒక పక్క అరాచకాలు, ఇవన్నిటితో ప్రజలు విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని తరిమి కొట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ఓటేశారు, కసితో ఓటేశారు. లేకపోతే అంటే మీకు ఎంత కసి లేకపోతే బయట ప్రాంతాల నుంచి వాలంటరీగా వచ్చి విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు ఎందుకు వేశారు అనేది ఒకసారి ఆలోచించి. మీకు ఒక గ్రామం మా ఎన్ఆర్ఐస్ వచ్చారు, బయట ప్రాంతాల్లో ఉన్న కూలీలు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకు వచ్చారు. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్, మాకు గండ్రెడ్డి అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో చాలామంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో జాయిన్ అయిపోయారు. ఒక వార్డు మెంబర్ జాయిన్ అవ్వాల, వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు కానీ అతను జాయిన్ అవ్వనని చెప్పాడు. నేను ఓట్లు కూడా ఫ్యాన్కి వేస్తానని చెప్పాడు. ఎలక్షన్కి 4 రోజులు, పోలింగ్ 4 రోజుల ముందు 2 కుటుంబాల వాళ్ళ పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చారు 2 రోజుల ముందు. వాళ్ళు వచ్చి మా జీవితాలు బాగుపడాలంటే మీరు ఫ్యాన్కి ఓటు వేయొద్దు అని చెప్పారు పిల్లలు. సో అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న 20 ఓట్లు కమలానికి వేశారు. అంటే యువత ఎంత కసితో మా జీవితాలు నాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల అనేది యువత కసిగా ఉన్నారు, రైతులు కసిగా ఉన్నారు, వ్యాపారస్తులు కసిగా ఉన్నారు, ఉద్యోగస్తులు కసిగా ఉన్నారు, నిరుద్యోగులు కసిగా ఉన్నారు. ఒక్కళ్ళ కాదండి, అందరూ జగన్మోహన్ రెడ్డి పోవాలని ఆకాంక్షించారు. అందరినీ మోసమే కదండి. ఉద్యోగస్తులకు ఏం చెప్పేసాడు? సిపిఎస్ఆ 6 రోజుల్లో చేస్తానండి, వారాలు గడిచిపోయి అందరికీ అట్లాంటి తప్పుడు హామీలు ఇచ్చాడు, అన్నీ వదిలిపెట్టేశాడు. అందువల్ల ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం కూడా చాలా కష్టంగా తయారైంది. సార్ మీ వెహికల్ ఇంతవరకు మార్చలేదంట, అందరూ కూడా ఫార్చునర్లు కొత్త వెహికల్స్ తీస్తూ ఉంటే మీరు ఆ డబ్బా ఇన్నోవాలోనే ఎందుకు వెళ్తున్నారు? మీరు ఇందాకనే చెప్పారు కదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని. మొన్న ఎన్నికల్లో ఏ కార్యకర్తకే నేను బిర్యానీ పెట్టలా, ఏ కార్యకర్తకే మందు ఇవ్వాల, ఏ కార్యకర్తకే పెట్రోల్కి డబ్బులు ఇవ్వాల. ఇవాళ న్యాయం కోసం నల్లమిల్లి పలానా గ్రామం అంటే కార్యకర్తలు అక్కడికి వాలంటరీగా వచ్చారు. ఎన్నికల్లో కూడా అలాగే పనిచేశారు. నా కార్యకర్తలే నా బలం, వాళ్ళే నా ఆస్తి. మీరు ఇందాకేసిన ప్రశ్న ఉంది, మీరు డబ్బు సంపాదించలేదో లేకపోతే. సంపద అనేది ఒక డబ్బే కాదండి. ఇవాళ ఇంతమంది కార్యకర్తల అభిమానం, ప్రజల అభిమానం, అంటే రామకృష్ణారెడ్డి ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినా అతన్ని గెలిపించాలి అనే అభిమానం ప్రజల్లో ఉందంటే అంతకు మించి సంపద ఏముంటుందండి? ఇంత కార్ అయితే మార్చడం ఎందుకంటే ఆ ఇన్నోవాలోనే వెళ్తున్నారు మీరు. ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా పెద్ద బళ్ళు తీస్తున్నారు. కానీ ఇవాళ పరిస్థితులు, వ్యాపారస్తులు రాజకీయ రంగంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తారు. మేము 54 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదా లేకపోతే కావాలని? అలా అని కాదండి, ఇంట్రెస్ట్ లేకపోవడం ఇది ఉంది. సింపుల్గా ఉందా? అది ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాహనం నడుస్తుంది, వాహనం ఏమి ఇంపార్టెంట్ అండి. ఆ వాహనంలో దిగాము, ఈ వాహనంలో దిగాము. లెవెల్ గెలుపులో చూపించారండి ప్రజలు. ఇప్పుడు నన్ను ప్రేమించి బయటికి పంపించేయాలి అనుకుంటే
ఇతనే అభ్యర్థిగా ఉండాలని చూపించడంలో అసలు అద్భుతమైన లెవెల్ చూపించారు ప్రజలు. ఓకే వాట్ ఈజ్ మూలారెడ్డి గారి ఫ్యామిలీ, వాట్ ఈజ్ రామకృష్ణారెడ్డి అని. ఓకే అంతకన్నా గుర్తింపు, అంతకన్నా లెవెల్ ఏముంటుందండి. కార్లలో అవసరం లేదు వెహికల్స్లో. అసలు మీకు నచ్చిన వెహికల్ ఏంటి సార్? అసలు ఇన్నోవేనా లేకపోతే ఏదైనా? బోల్డ్ అంబాసిడర్ అండి, అద్భుతమైన వెహికల్. నిజమే, అది ఉన్నంత కంఫర్ట్ ఇంకేది ఉండదు. తర్వాత తీసుకుంటే ఇన్నోవానే మోస్ట్ కంఫర్టబుల్ వెహికల్. లగ్జరీ ఈజ్ డిఫరెంట్, కంఫర్ట్ ఈజ్ డిఫరెంట్. అంటే మీరు కంఫర్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే? నలుగురు ప్రయాణం చేయాలండి, చెప్పాను కదా ఇందాక 6-7 ప్రయాణం చేసామని. ఇన్నోవా బెస్ట్, ఇది కంఫర్ట్గా ఉంటుంది అంటారు. మరి కొత్త కార్ ఎప్పుడు తీస్తున్నారు? మీరు అంటున్నారు కదా, ఈసారి ఆలోచించాలి. మీరు ప్రపోజల్ లేవ తీశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారు. ఇప్పటి నుంచి ఆలోచిస్తారా తీసుకోవాలా వద్దని? సరే, అయితే కంఫర్ట్ కోసం వెహికల్ ఎట్లా ఉంది? సో మీరు ఇప్పుడు కంఫర్ట్ కోసం బీజేపీలోకి వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో టీడీపీలోకి వెళ్ళొచ్చా? మీకు ఇక్కడ ఒక కరెక్షన్, నా కంఫర్ట్ కాదు, కూటమి కంఫర్ట్ కోసం వెళ్ళాను నేను. ఓకే కూటమి కంఫర్ట్ కోసం, చంద్రబాబు నాయుడు గారి కంఫర్ట్ కోసం నన్ను పంపించారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కంఫర్ట్గా లేరా? నేను రిలక్టెంట్గానే వెళ్ళా, ఓకే కానీ పరిస్థితులు ఎలా వచ్చినా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి ఇప్పుడు మనిషి. ఇప్పుడు ఏ సిచ్యువేషన్కి వెళ్ళినా దాన్ని కంఫర్ట్గా తీసుకోవాలి తప్పించి డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అయితే మనిషి హ్యాపీగా ఉండడం. అంచేత ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినా దాన్ని కంఫర్ట్ జోన్గా మలుచుకోగలిగిన కెపాసిటీ మనలో ఉండాలి. సో ఇప్పుడైతే కమలంలో మీరు కంఫర్ట్గానే ఉన్నారు? నేను అటు ఇటు నాకు ఇబ్బంది లేదు, 2 పక్కల కంఫర్ట్గా ఉన్నాను. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ కూటమిలో టీడీపీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. మళ్ళీ ఆయన ట్రమ్ అంటే కంఫర్ట్గా నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు మాత్రమే ఉన్నారు, ఆయన కంఫర్ట్ కోసం వెళ్ళని తప్పించి నా కంఫర్ట్ కాదు. సో అయితే ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారు కదా మీరు. కూటమి కంఫర్టబుల్గా ఉండాలంటే నువ్వు వెళ్ళు అన్నారు. రైట్, ఓకే. కూటమి కంఫర్టబుల్గా ఉండడం నాయకుడిగా ఓకే నా అభిప్రాయం. మా నాయకుడు ఆదేశాలను శిరసావహించడం. ఇవాళ వారు ఒక ఆదేశం ఇచ్చారు, నేను ఒక స్టెప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను అక్కడ కూడా లాయల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అది నా బాధ్యత, అది తప్పనిసరిగా పాటించాల్సిన నియమం. ఇవాళ వాళ్ళ గుర్తుపైన, వాళ్ళ మ్యాండేట్ పైన నేను గెలిచాను కాబట్టి వాళ్ళ ఒక లాయల్టీ చూపించాలి. వాళ్ళు చెప్పిన పనుల్లో నేను చెయ్యాలి, వాళ్ళ మనిషిగానే నేను బిహేవ్ చేయాలి. అట్ ది సేమ్ టైం కూటమి 3 పార్టీలు కలిసి ఉన్నాయి, 3 పార్టీలు అసోసియేషన్ని కీపప్ చేయడంలో నా పాత్రనే పోషించాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు అక్కడ కార్యకర్తలు ఉన్నారు, 3 పార్టీల కార్యకర్తలు ఉన్నారు. 3 పార్టీల కార్యకర్తల బాధ్యత నాదే. అవును, జనసేన, టీడీపీ, బీజేపీ 3 బాధ్యత నేను తీసుకోవాల్సిందే. అంచేత బాధ్యత పెరిగింది. సో అంతా కంఫర్ట్గా, అంతా హ్యాపీగా ఉన్నారు. అయితే మనం కంఫర్ట్గా లేకపోయినా కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు, అది మనకి కంఫర్ట్గా మనం మలుచుకోవాలి. అది అప్పుడే మీకు మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు. అది జీవితమైనా, రాజకీయమైనా, వ్యాపారమైనా, ఏదైనా అంతే. సరే, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు మీరు. సో బీజేపీలో 10కి 8 వచ్చినాయి సీట్లు. అంటే ఇప్పటి నుంచి బీజేపీ ఇక్కడ పాగా వేసింది అనుకోవచ్చు ఈ స్టేట్లో? అంటే ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఇప్పుడు కొద్ది ముందు క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని ఎలా వ్యతిరేకించారు ప్రజలని మనం డిస్కస్ చేసాం. ఇవాళ బీజేపీ బలపడిందా, జనసేన బలపడిందా, తెలుగుదేశం బలపడిందా కన్నా జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డాడనేది ఇందులో కాన్సెప్ట్. అతని మీద కసితో ఏ అభ్యర్థి ఎక్కడ పోటీ చేసినా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు పలికారు, గెలిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి 134, జనసేన 21 పోటీ చేస్తే 21 గెలిచింది, భారతీయ జనతా పార్టీ 10 పోటీ చేస్తే 8 గెలిచింది. అంటే ప్రజలు సింగిల్ మ్యాండేట్, జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు వచ్చి సీట్లో కూర్చోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనే సింగిల్ ఎజెండాతో మాత్రం ఓటేశారు. దానివల్ల కూటమికి 3 పార్టీలకి చాలా బెనిఫిట్ జరిగింది. దానిలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా లబ్ధి పొందింది. ఇది బలపడుతుందా లేదా, ప్రజలు మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారనేది భవిష్యత్తు నిర్ణయించాలి. కానీ ఈ వచ్చిన విజయంతో ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా బలపరచాలి అనే అభిప్రాయం భారతీయ జనతా పార్టీకి ఉంది. దానికి ఇవాళ మేము అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి మా వంతు కృషి మేము చెయ్యాలి. ఇప్పటి నుంచి ఒక సిస్టమ్ మార్చారు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే నెలకి 2 రోజులు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ప్రజల విన్నపాలు ఏమైనా ఉంటే తీసుకుని సంబంధిత అధికారులకు అవి పంపించి వాటిని పరిష్కారం చేసే బాధ్యత తీసుకోవాలి. అది ఇప్పుడు 3 పార్టీలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఉంది అది. ఇది జనసేన స్టార్ట్ చేసింది, రేపటి నుంచి 15 తర్వాత నుంచి బీజేపీ స్టార్ట్ చేస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఒక విధంగా భారతీయ జనతా పార్టీ, నేను మొన్న చెప్పా, ఇప్పుడు
ప్రధానమంత్రి గారు అంత పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు ఇచ్చి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని ఇష్యూరెన్స్ ఇచ్చి అమరావతి కంప్లీట్ చేస్తామని ఇష్యూరెన్స్ ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అది తీసుకెళ్ళాలి ప్రజలకు కూడా. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు అన్నది. నేను మొన్న తూర్పుగోదావరి జిల్లా మీటింగ్ జరిగినప్పుడు నేను ఆ విషయం అడ్రస్ చేశాను. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇవాళ నాయకులుగా మాకు ఉంది. ఇవన్నీ విషయాలు ఆలోచించి ముందుకెళ్తాం. ఇప్పుడు కూటమి 2029 ఎన్నికలు కూడా కూటమి కంటిన్యూ అవ్వాలనేది అందరి అభిప్రాయం. అందరూ బలంగా ఉంటే కూటమి కూడా బలంగా ఉంటుంది. మరలా భవిష్యత్తులో కూడా మళ్ళీ కూడా ఇట్లనే చేయొచ్చు అంటారు. ఇట్లాగే చేస్తాం. సార్, లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బీజేపీ ఫండ్స్ కానీ ఏది ఇవ్వలేదు మీకు. ఇప్పుడు ఇచ్చిందంటే కూటమిని చూసి ఇచ్చారా? ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఫంక్షనింగ్. చంద్రబాబు నాయుడు గారి ఫంక్షనింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ఫంక్షనింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అడిగితే కానీ అమ్మాయినా పెట్టదనేది మనకు సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన సపోర్ట్గా ఆయన ఏం అడిగేవాడు? నా మీద కేసులు తొలగించండి, నన్ను అరెస్ట్ చేయకండి, అవినాష్ రెడ్డిని సేఫ్గా ఉంచండి, మా బాబాయ్ హత్యని దాచిపెట్టండి, నా కోడికత్తి కేసుని మాఫీ చేయండి, ఇవే అడిగాడు ఆయన. అంటే వీటి కోసమే వెళ్తున్నాడా? వీటి కోసం వెళ్ళాడు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నాకు పోలవరంకి నిధులు ఇవ్వండి, అమరావతికి నిధులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేయండి అని ఈయన అడుగుతా ఉన్నాడు. రైల్వే ప్రాజెక్ట్స్ ఇవ్వండి అని ఇస్తున్నారు. అక్కడ అడగలేదు అసలు. అతనికి ఏం చెప్పాడు? నాకు 30 మంది ఎంపీలను ఇవ్వండి, మెడలు వంచుతాను, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తాను అన్నాడు. చివరికి ఈయన వెళ్ళి మెడలు వంచాడు అక్కడ, నా కేసులు మాఫీ చేయండి అని. ఇవాళ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయరా బాబు అని ఆయనకి అధికారం ఇస్తే ఈవేళ ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం పోరాటం చేసే దౌర్భాగ్యమైన స్థితికి చేరిపోయాడు. అసలు అది కోర్టుకు వెళ్ళే మ్యాటర్ అండి. ప్రజల్ని పక్కదారి పట్టించడం తప్పించి చివరికి ఆ ప్రత్యేక హోదా పోరాటం వదిలి ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితి వచ్చాడు. అందువల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అవసరాల కోసం ఏనాడు కేంద్రాన్ని సంప్రదించలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ఎజెండా కింద మాట్లాడుతూ ఉన్నారు. దానికి సపోర్ట్ వస్తూ ఉంది. అంటే కూటమిని చూసి చంద్రబాబు గారు అంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చారో అది కూటమి ఇచ్చినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఏం హామీలు ఇచ్చారో అది కూటమి ఇచ్చినట్టే. నరేంద్ర మోడీ గారు ఏం హామీలు ఇచ్చారో కూటమి ఇచ్చారే. ఆ హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తానికి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని బాగా ఒక దారికి తీసుకు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు మీకు, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి అని. అది సాధించారు ముగ్గురు కలిసి.